ఈ వీడియోలో చూడండి, కల్తీ నోట్లు బాజప్తా అంటే ఫేక్ నోట్స్, ఫోన్ నెంబర్ పెట్టి మీరు వచ్చి తీసుకోపోండి అని చెప్పి అని మిషన్లో పెట్టి వేస్తూ బజార్లా ఈ దేశం పరువు తీస్తున్నటువంటి దుర్మార్గమైన వ్యవస్థ ఈ దేశంలో కొనసాగుతుంది. నరేంద్ర మోడీ యొక్క చెత్త పాలనకు ఏ విధంగా నేను నరేంద్ర మోడీ గారి మీద చాలా వీడియోలు చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా అంటే ప్రజలకు ఒక అవగాహన కలగాలని చేస్తున్నా. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ నోట్ల ఎట్లా సంచలాల్లో పెట్టి ఏం చేస్తున్నారు అనేది మీకు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు ఏం చేయాలంటే డిమానిటైజేషన్ అంటే నోట్ల రద్దు. ఎందుకు చేసిండు? నోట్ల రద్దు ఎందుకు చేసిండంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పెంచడానికి అని చెప్పిండు. ఎందుకు చేస్తున్నాం అని అంటే ఎక్కువ మంది దొంగ నోట్లు ఉన్నాయి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పెరిగితే బ్లాక్ మనీ అంతా పోతుంది, మొత్తం వైట్ మనీ వస్తుంది, ఈ దేశంలో పేదలు బాగుపడతారు, కోటాను కోట్ల రూపాయలు వస్తాయి అని చెప్పిండు. ఎవరో మోడీకి చెప్తే ఆయన మనకు చెప్పిండు. మరి ఏమైంది? మరి ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ అయితే అంటే దొంగ నోట్లు అంటే ఫేక్ నోట్స్ ఆర్ రన్నింగ్ నియర్లీ 37% ఇన్ ద among the people. 37% is not a joke. Complete our country deceived by Narendra Modi and lack of observation, lack of interest to develop our country. మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి ఆలోచన ఏమాత్రం లేని నరేంద్ర మోడీ 37% భారతదేశంలో దొంగ నోట్లు, ఫేక్ నోట్లు చలామణి అవుతా ఉన్నాయి. ఈ దొంగ నోట్ల ద్వారా పేదల యొక్క బతుకులు మారవు, ఈ దేశం అభివృద్ధి చెందదు, ఈ దేశంలో ఎవ్రీథింగ్ అత్యంత ప్రమాదకరంగా మారిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. 37% దొంగ నోట్లు మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోండి కావాలంటే. ఇంత ప్రమాదకరంగా ఎందుకు ఇట్లా తయారైందంటే ప్రధానమంత్రికి చిత్తశుద్ధి లేదు. ప్రధానమంత్రి తిరుగుబోతూ తయారయ్యిండు, విదేశాల పోటీ తిరుగుతాడు, విదేశాల్లో పోతాడు, లేదంటే ఇక వీడికి వచ్చి ఏదైనా ఒకటి ఎవరికైనా తాకట్లు పెడతాడు. ఈ రెండు తప్ప ఏం లేదు. నాకు ఈ మధ్యలో కల్తీ నూనెలో బజ్జీలు వేసుకుని బతికేరు ఇద్దరు ముగ్గురు ఉంటారు, వేస్ట్ ఫెలోస్. వాళ్ళు నా మీద కామెంట్లు పెడతారు, నువ్వు అట్లున్నావు, నువ్వు ఇట్లున్నావు, నువ్వు ఇట్లా మాట్లాడతావు, నువ్వు అట్లా మాట్లాడతావు అని. ఇలాంటి చెత్త కల్తీ విధవలకు నేను చెప్పేది ఏంటంటే దేశభక్తి కలిగి ఉండండి. ప్రధానమంత్రి పోస్ట్ మీద నాకు వ్యతిరేకత లేదు. ఎవరైతే ఈ దేశ ప్రధాని ఉన్నాడో ఈ దేశ అభివృద్ధిని నాశనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మేము మాట్లాడతాం. దొంగ నోట్లను రద్దు చేయడానికి ఈయన ఎలాంటి చర్యలు తీసుకున్నాడు? 37% దొంగ నోట్లు ఉండగా నీదేం పరిపాలన? డిమానిటైజేషన్ చేస్తే నక్సలైట్లు దొంగ వేరే డబ్బు వాడుతారు, దాచుకున్నారు, పాకిస్తాన్ వాళ్ళు వాడుతున్నారు, అందరు వాడుతున్నారు అని చెప్పారు. నువ్వు నోట్ల రద్దు చేసినాక 16% ఉన్నటువంటి దొంగ నోట్లు ఇలా ఎంత శాతం పెరిగిపోయిందా? 16% ఉండేది అప్పుడు, ఇలా 37%కి వచ్చింది. ఇక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇలా నోట్ల వాడకం కూడా సుమారు 34%కి వచ్చింది. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పెరుగుతూ నోట్ల వాడకం కూడా అడగొలి పెరిగిపోయింది. అంటే అర్థం ఏమైందంటే డబ్బు కోటాను కోట్ల రూపాయలు కాగితాలను చుపాయించి ఈ దేశానికి, ఈ ప్రపంచానికి బతుకులకు విలువ లేకుండా అయిపోతా ఉంది. కారణం ప్రజలకు కూడా కలవడు ప్రధానమంత్రి, ప్రజల్లోకి రాడు, ప్రెస్ మీట్ పెట్టడు, ప్రాజెక్టులు కట్టడు, విద్యా వ్యవస్థలు నెలకొల్పడు, రైతులను కాపాడు, పథకాలను నాశనం చేస్తాడు, ధరలు పెంచుతాడు. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి కార్యక్రమాలు జరిగితే భారతదేశం వెనుకకు పోతే ముందరికి ఎట్లా పోతుంది? పనికిరాని విధవలంతా కులం మతం అంటూ ముఖ్యంగా మత శిచ్చు లేపుతూ చిల్లర మాటలు మాట్లాడేటువంటి విధవలను ప్రజల నోట్లో ఉమ్మివేయరా? ఇలా ముఖం మీద నా మీద కామెంట్లు పెడుతున్నారు అందరికీ. మీ ముఖం మీద కాకరించి ఉంచురా? ఏందిరా ఈ దొంగ నోట్ల చలామనేది? ఎందుకు అవుతుంది ఇదంతా? దొంగ నోట్లు జరుగుతూ ఉన్నది. ఎట్లా పేదోడు బతుకుతాడు? ఇలా పేదోడి కష్టానికి వాల్యూ ఎక్కడుంది? ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు? ఎందుకు ఉద్యోగాలు వస్తాయంటే 37% దొంగ నోట్లు ఉండగా వాడు ఉద్యోగం ఎందుకు వేస్తారా? విధవల్లారా? విదేశాల్లో మొత్తం దొంగ నోటు తయారు చేసుకుంటున్న వాడే, ఖర్చు పెట్టుకున్న వాడే. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏది పారదర్శకత? ఎక్కడుంది చిత్తశుద్ధి ప్రధానమంత్రికి? ఏడవన్నాడు అసలు ఎవడు ఈ దేశభక్తుడు? ఎవడు ఒక చూపి. ఈ బీజేపీలో ఉన్నాడు ఎవడు పనిచేస్తున్నాడు ఈ దేశం కోసం? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? 37% దొంగ నోట్లు ఉండగా ఇక ఈ దేశం ఏడా బాగుపడుతుంది? ఇక ఉద్యోగాలు పని ఎట్లా చేస్తారు? మొత్తం మోసం జరుగుతూ ఉన్నది ఈ దేశం లోపల. పేదోడు కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కూటికి లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులను కట్టుదిట్టం చేసేటువంటి ఎవడు? క్రికెట్ రాని అమిత్ షా కొడుకు, బౌలింగ్ రాని బ్యాటింగ్ రానివాడు క్రికెట్కి పెద్ద మంచి అవుతాడా? ఇలా పిల్లం పిల్లలు లేని ఈ సంసారము విలువలు తెరవని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలు తిరుక్కుంటా ఈవీఎంలతోని అడ్డదారిల్లో ఇలా గెలుచుకుంటా ఈ జ్ఞానేష్ కుమార్ అన్నటువంటి ఓ పనికిమాలిని పెట్టి వాడు ప్రతిపక్షాల మీద, ప్రజల మీద విషం కక్కుంటా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎట్లా ఎన్నుకోవాలంటే దొడ్డిదారిని ఎన్నుకొని ఈ దేశాన్ని నాశనం చేస్తూ రౌడీయాలను, గుండాగాలను పెంచి పోషిస్తూ ఈ దేశాన్ని నాశనం చేస్తే పేదోడి బతుకు పరిస్థితి ఏందో మీరు చెప్పండి. ఎలా పేదరికం పోతుంది? 37% జాలీ నోట్లు, దొంగ నోట్లు తిరుగుతా ఉన్నాయి దేశం లోపల. వస్తువుకు వాల్యూ వేడుంది, మరి పేదోనికి ఎట్లా వస్తాయి ఇవన్నీ? ఈ దేశం ఎట్లా మారుతుంది? ఆనాడు జవహర్లాల్ నెహ్రూ కట్టినటువంటి ఐఐఎంలే కదా, ఐఐటీలు ఆయన కట్టినవి కదా, ప్రాజెక్టులు వాళ్ళు కట్టినవి కదా. ఏం పాటు చేసిరు? మరి డిమానిటైజేషన్ ఎందుకు చేసినావు? బ్యాంకులకు పరిస్థితి ఏంది? ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు అని అడిగితే అడ్డగోలిగా మాట్లాడతారు అడ్డమైన విధవాలు. దేశభక్తి ఏడుందిరా మీకు? చాలా ప్రమాదకరంగా ఈ దేశం మారిపోయింది. ఈ దేశ ప్రధానికి
పేదలపైన చిత్తశుద్ధి లేదు. పేదరికం నిర్మూలించే సత్తా, దమ్ము, తెలివి నరేంద్ర మోడీకి లేదు. ఉద్యోగాలు క్రియేట్ చేసేటువంటి సత్తా, దమ్ము, తెలివి, జ్ఞానం నరేంద్ర మోడీకి లేదు. వీళ్ళు అజ్ఞానులు, వీళ్ళు మోసం చేయగలరు, వీళ్ళు కుట్రలు చేయగలరు, వీళ్ళు సమాజాన్ని లూటు చేయగలరు, బెదిరింపులు చేయగలరు, దొంగదారిన దొడ్డిదారిన మాత్రమే వీళ్ళు రాజకీయం చేయగలరు. వీళ్ళకంత సత్త లేదు. ప్రజల్లో చిచ్చు లేపగలరు, మత చిచ్చు లేపగలరు, కానీ ఈ దేశాన్ని అభివృద్ధి చేయలేరు. వీళ్ళ వల్ల కాదు. ఇక నువ్వు ఎంతమంది రంగులు మార్చుకొని ఇలా మతాల పేరు చెప్తే, మతం పేరు చెప్తే అందరూ ఒకటైతే అన్నటువంటి ఒక దుర్మార్గం ఎంఐఎం. అంతే, ఎంఐఎంఏ సుఖమైన పార్టీ ఏం కాదు. ఈ దేశానికి గొడ్డలు పెట్టు లాంటి పార్టీలు రెండే రెండు, ఒకటి బీజేపీ, రెండు ఎంఐఎం. అటు హిందూ ప్రజలు బీజేపీని, ముస్లిం ప్రజలు ఈ ఎంఐఎం పార్టీని బంగాళాఖాతంలో తొక్కితే తప్ప ఈ దేశం బాగుపడదు. ప్రపంచ దేశాలకు పాఠాలు చెప్పే స్థాయి ఈ దేశాంది. ప్రపంచ దేశాలను ఇలా గజగజ వణికించే స్థాయి ఈ దేశాంది. కానీ ఇలా యువత నిర్వీర్యం అయిపోయింది. యువత ఇలా మత్తుకు బానిస అవుతూ ఉన్నారు. జ్ఞానం తక్కువైపోయింది. మత శిక్షలో బతుకుతూ ఉన్నారు. విదేశాల్లో యూనివర్సిటీలలో కూడా మత శిక్ష చెప్తే 3,000 మందిని ఒక సంవత్సరం బయటికి పంపించింది అమెరికా. ఇంకా ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి ఇంకేం కావాలి? ఏం కావాలి అంటున్నా. అత్యంత ప్రమాదంలో భారత్. ఈ దేశాన్ని పాలించేతోలకు సిగ్గు శరం లేదు, నా తెలివి లేదు. ఎందుకు ఈ నోట్ల జరుగుతుంది చెప్పండి మీరు? ఎందుకు మీరు ప్రాజెక్టులు కడతలేరు? ఎందుకు ఇలా నెహ్రూ గారు చేసినటువంటి ఈ దేశం స్వాతంత్ర సమరయోధుల మీద ఎందుకు బురద చల్లుతూ ఉన్నారు? ఎందుకు ఇందిరాగాంధీ గారి పైన బురద చల్లుతూ ఉన్నారు? ఎందుకు నెహ్రూ గారి పైన బురద చల్లుతూ ఉన్నారు? ఆడలేక పాత గజ్జలను ఎందుకు అంటా ఉన్నారు? సర్వనాశనం, దేశం నాశనం దిశగా పోతా ఉన్నది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 100% నరేంద్ర మోడీ హటావో భారత్ బచావో. ఈ విధంగా అందరూ హిందువులందరూ ఏకమై ప్రతి సన్నాసి బోగర్దందలు చేసి అడ్డమైన పనులు చేసి సంపాదించినోడు జై శ్రీరామ్ అంటే ఓట్లు పడతాయి అన్నటువంటి ఆలోచనకు వచ్చారు. ఇది మన భారతదేశం. దేవుణ్ణి శివరాత్రి నాడు శివుణ్ణి, శ్రీరామనవమి నాడు రాముణ్ణి, మనకు అవకాశం ఉన్నప్పుడల్లా వెంకటేశ్వర స్వామిని, ఈ దేశంలో ఉన్నటువంటి దేవుళ్ళను మనస్ఫూర్తిగా పూజిద్దాం, మనస్ఫూర్తిగా వేడుకుందాం, సమాజం అంతా ఒక్కటై బతుకుదాం. కానీ రాజకీయాలు నీతితోటి, నిజాయితీతోటి, పవిత్రమైన మనసుతోని దేశాభివృద్ధి కోసం చేద్దాం. దానికి మతాన్ని అడ్డుపెట్టి మాయ మాటలతో మిషన్లను మేనేజ్ చేసి, ఎన్నికల కమిషన్ని మేనేజ్ చేసి ఈ దేశాన్ని ఖరాబు చేయకూడదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను చాలా ఆవేశంగా మాట్లాడుతుంటే అప్పుడప్పుడు తిడుతూ ఉంటా ఎవరిని పడితే. కారణం ఏంటంటే నేను తిట్టు బూతేం కాదు, కానీ ఖచ్చితంగా ఈ దేశానికి మార్పు రావాలని, కొంతమందికన్నా పౌరుషం రావాలని, నీతి లేని విధవలకు, చిల్లరగాళ్ళకైనా మీరు పక్కనున్న వాళ్ళ ముఖం మీద ఉంచాలని చెప్పి నీ మాటలు మాట్లాడుతున్నావు. ఇంకోటి కాదు, బరాబర్ ఇలా నరేంద్ర మోడీ పాలనలో 37% దొంగ నోట్లతోటి, ఫేక్ నోట్లతోని ఈ దేశం అంతంత ఘోరంగా, ఈ దేశంలో అత్యంత ఘోరమైన పరిస్థితి నెలకొన్నాయి. బ్యాంకులలో కూడా ఎవరిని కూడా పేదోనికి లోన్లు ఇస్తలేరు, ఉద్యోగాలు లేవు, పనులు దొరకట్లేదు, ఇలా అభివృద్ధి కుంటుపడింది, ధరలు పెరిగిపోయినాయి. ఈ దేశ యువత ఇక నిర్వీర్యంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ తీయాలంటే నరేంద్ర మోడీ పక్క జరపాలి. ఈ టెక్నాలజీలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ప్రపంచాన్ని ఇట్లా ఉంటుండే. మీరు అనుకుంటే రాహుల్ గాంధీ మీద పేరు పెట్టి అట్లా కాదు. కాంగ్రెస్ ఆలోచన ఇట్లా. అంటే కాంగ్రెస్ ఎందుకు ఉంటుందంటే, కాంగ్రెస్ మత పిచ్చి లేపదు, కుల పిచ్చి లేపదు. కాంగ్రెస్ మోసాలు చేయదు. కాంగ్రెస్ దేశభక్తికి వెళ్ళినటువంటి పార్టీ. కాంగ్రెస్ మాత్రమే ఈ దేశాన్ని అభివృద్ధి చేసింది. కాంగ్రెస్ మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి అనేకని నెలకొల్పింది. విట్నెస్ ఇక్కడ ఉంది. కాబట్టి ఇలా మనం కాంగ్రెస్ మళ్ళీ తీసుకొస్తే అద్భుతమైనటువంటి నాయకత్వం ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు అద్భుతమైనటువంటి అంటే ప్రేమ, ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి జిజ్ఞాస కోరుకున్నటువంటి వాళ్ళ నాయకత్వంలో ఎవరైనా కావచ్చు. ప్రధాన ఎవరైతే అన్నది కదా, భారతీయుడు అయితే చాలు. కానీ మన హిందూ ప్రధానంతా ఈ దేశాన్ని మొత్తం ఆదాయాలకు, అంబానీలకు అప్పచెప్తే దానికి ఉన్న అర్థమే లేదు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి మాత్రం. ఇంకా అనేక విషయాల్లో డీప్గా వెళ్ళి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిన విజ్ఞప్తి. జై హింద్, జై భీమ్, జై భారత్.